వెల్కమ్ టు మా విలేజ్ షో. ఎండ బాగా కొడుతుంది. అయితే ఇలా ఊర్లో ఎల్లమ్మ పట్నాలు జరుగుతున్నాయి. నార్మల్గా ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయట. ముఖ్యంగా మన ఊరు అంటే లంబాడిపల్లి ఇంకా పక్క ఊరు తకలపల్లిలో ఉన్న గౌడ్స్ కలిసి ఈ ఎల్లమ్మ పట్నాలు చేసుకుంటారు. ఎక్కడంటే ఆ తాళ్ళల్లో ఉన్న ఎల్లమ్మ కూడా ఉంది, అక్కడ చేసుకుంటారు. అయితే ఇంతే దీని గురించి తెలుసు. అక్కడ ఎల్లమ్మ పట్టాలు ఎట్లా చేసుకుంటారు, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో మొత్తం మీకు చూపిస్తా. ఓకే వెళ్దామా మరి? పోతున్నా ఆటో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్లమ్మ గుడికి పోతున్నాం. బండ్లేవు లేవు కాబట్టి సైకిలే దిక్కండి, సైకిల్ మీద పోవాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టిరా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై విలేజ్ షో. ఈరోజు మా ఊరు తక్కలపల్లిలో ఎల్లమ్మ పట్నాలు జరుగుతున్నాయి. అయితే అసలు ఎల్లమ్మ పట్నాలు అంటే ఏంటిది, ఎల్లమ్మ పట్నాల్లో ఏం జరుగుతాయి, ఇవన్నిటి గురించి మా అమ్మమ్మ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్ మమ్మ. థ్యాంక్ యూ. ఓకే, ఇవాళ ఇక్కడ ఎల్లమ్మ పట్నాలు జరుగుతున్నాయి అమ్మ, ఏం జరుగుతుంది? ఎల్లమ్మ పట్నాలు అంటే ఇక్కడ మా గౌడ్స్ అంతా, మా గౌడ్స్కి ఒక కులదేవత. మాకు కులదేవత కనుక 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఎల్లమ్మ తల్లికి పట్నాలు వేసుకుంటాం, బోనాలు చేసుకుంటాము. అందరం పెద్ద పండగ చేసుకుంటాము. ఆడపిల్లలు పిలుచుకుంటాం, అందరు చుట్టాలని బంధువులు అందరిని పిలుచుకొని మా కులదేవతని కొలుసుకుంటాం మేము. మాతో పాటుగా అందరూ ఊరు వాళ్ళు కూడా, అందరూ ఊళ్ళో వాళ్ళు కూడా అందరూ ఈ ఎల్లమ్మ తల్లికి చేస్తారు. ఎల్లమ్మ పట్నాలు ఏం చేస్తామంటే బోనాలు చేస్తాము, కోడిపిల్లలు కొత్తాము, గొర్రెలు కొత్తాము, కళ్ళు శాఖలు పెడతాము, బెల్లం శాఖలు పెడతాము, గుడాలు వేస్తాము, ఒగ్గు వాళ్ళ పిలిచి ఒగ్గు కథ చెప్పిస్తాము, బైన్లలో వెళ్తాము, మాదిరి దప్పులో వెళ్తాము. బ్రహ్మాండంగా చేసుకుంటాం ఎల్లమ్మ తల్లికి. బోనం అంటే ఏంటిదమ్మా? మరి బోనాలు ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ ఏ పండుగ అయినా బోనం తీస్తారు కదా, బోనం అంటే ఏంటిది? బోనం అంటే తల్లికి భోజనం అన్నట్టు. తల్లికి ఒక భోజనం పెడతాం. మనం ఎట్లా భోజనం చేస్తామో ఆ తల్లికి కూడా అట్లనే మేము ఒక భోజనం పెడతాము. స్వీట్ వేసి ఆ తల్లికి భోజనం పెట్టి కొబ్బరికాయలు కొట్టి మమ్మల్ని అందరినీ చల్లగా చూడమని కాపాడి మా పిల్లల జల్లల మా వృత్తిని, మా మండవల మా కళ్ళు మంచిగా వారాలి, మాకు మంచిగా బిజినెస్లు కావాలి. మా వృత్తి కదా, మేము గౌడ్సు. అది ఘటం అంటారు దాన్ని. ఘటం అంటే అమ్మవారి దగ్గర ఉండేది గదస్వలం లెక్క. ఇప్పుడు శంకరుడికి గదస్వలం ఎట్లుంటుందో మా మాతకు ఘటం అట్లుంటుంది అన్నట్టు. దాన్ని ఎందుకు దింపుతామంటే మా ఇళ్ళల్లో అందరికీ మాకు బరకత్ ఉండాలి, మంచిగా ఉండాలని అమ్మవారి దగ్గర ఎప్పుడు పెడతాం కనుక మా ఇంటిలో కూడా దింపుకుంటాం. మా గౌడ్స్ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో దాన్ని పెట్టుకుంటాం.
ఏ రోజు అంటే ఇప్పుడు మాకు సండే సాల్ చేస్తాం, సండే సాల్ చేసి ఆదివారం రోజు చాలు చేసి పోషమ్మ చేస్తాం. ఫస్ట్ అన్ని దేవతల కన్నా పోషమ్మ తల్లి ముఖ్యమని పోషమ్మ తల్లి చేస్తాం. పోషమ్మ తల్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఎల్లమ్మ తల్లికి మొదలు పెట్టుకుంటాం. ఎల్లమ్మ తల్లికి మొదలు పెట్టుకొని ఎల్లమ్మ తల్లికి పండుగ 3 రోజులు ఉంటుంది. 3 రోజుల వరకు ఇవాళ పట్నాలు వేసుకుంటున్నాము. ఇవాళ వరకు లాస్ట్. మొన్న ఊరంతా గట్టం చింపినాం కదా, గట్టం చింపినాము. నిన్న పుట్ట బంగారు తెచ్చుకున్నాము. ఒక లందలో అమ్మవారు అప్పుడు వాళ్ళ కొడుకుని బాధిస్తాడు కదా పరశురాములు. మా తండ్రి ఎక్కడున్నాడో చెప్పుమని అమ్మవారిని గంట గుడలు పట్టుకొని తింపితే ఎన్ని కులాల దగ్గరికి పోయినా ఎవరు అమ్మవారిని కాపాడకపోతే అప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోతే వాళ్ళ ఇళ్ళలో కూడా చోటు లేకపోతే వాళ్ళ లందలో జాగుంటుంది తల్లి, ఎల్లవ తల్లి ఆ లందలో జాగుంటుంది. కాబట్టి మేము పోయి ఆ లందకాడికి పోయి పూజ చేసి ఆ పెద్ద అర్జెన్స్ వాళ్ళకు ఓడిబియ్యం పోసి బట్టలు పెట్టి వాళ్ళని సంతోషపరిచి మా తల్లిని మేము జమడికలతో దప్పులతోని మా అమ్మవారిని మేము తెచ్చుకొని మా వనంలో పెట్టుకొని మా అమ్మవారికి మేము పూజలు చేసుకుంటాం. మా వనం అంతా మంచిగా ఉండాలి, మా వనంలో మాకు చెట్లు మంచిగా కళ్ళు వారాలి, మా వనంలో మాకు అందరికీ సంతోషంగా ఉండాలని మేము ఈ పండుగ చేసుకుంటాం. ఇవాళ సాయంత్రం వరకు జరుగుతుంది. ఏమేమి జరుగుతుందంటే పట్నాలు వేస్తాం. పట్నం వేసుడు అంటే పసుపు, కుంకుమ, తెల్లపిండి అన్నీ ఇట్లా పట్టు వరుతాం. వాళ్ళు ఒగ్గోళ్ళు వస్తారు, ఒగ్గోళ్ళు వచ్చి అవి అన్నిటిని పట్టు వరిచి ఒక బోనం చేస్తాం. 2 బోనాలు. ఆ బోనాలు అక్కడ పెడతాము. అమ్మవారిని కూర్చుండ పెడతాము. గుగ్గిలం పొగలు ఎత్తాము, మైసాచి పొగలు ఎత్తాము, కళ్ళు పెడతాము, నిమ్మకాయలు పెడతాము. అమ్మవారిని పూజించి ఒగ్గోళ్ళు కథలు చెప్తారు. ఆ కథలన్నీ వింటాము. లగ్గం చేస్తాం, నాగలి చేస్తాం. ఆ ప్రసాదం అంతా వచ్చిన వాళ్ళకి అందరికీ చిన్న పెద్ద పిల్ల జల్ల అందరికి అనుకుంటా అమ్మవారి ప్రసాదాన్ని అందరికీ పెడతాం. మా ఊరిని చల్లగా కాపాడాలని మన ఇంట్లో పూర్వతరాల నుంచి మన అమ్మవారు మన ఇంట్లో ఉన్నది. అంటే గౌడ్స్ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఉండదు. అమ్మవారు ఎల్లవతాలి అనేది ఒకళ్ళ ఇంట్లో ఉంటుంది. మన భూసారపోళ్ళ ఇళ్ళల్లో మన తాతల తండ్రుల కాడ నుంచి అమ్మవారు మన ఇంట్లో వెలిసింది కాబట్టి అది మన ఇంట్లో ఉన్నది దేవత. ఆ ఘటం మన ఇంట్లో ఉన్నది కాబట్టి ఆ ఘటాన్ని నువ్వు ఎత్తుకుంటున్నావు కాబట్టి నీకు ఏ హాని జరగకుండా ఇది వేసుకొని ఆ ఘటాన్ని ఎత్తుకుంటున్నావు. ఈరగోలు అంటారు. ఈరగోలు అంటే దీనికి ఏ హాని కలగదు అన్నట్టు. ఈరగోల మన పై మీద ఉన్నంతసేపు అమ్మవారు మన లోపల ఉన్నట్టు. మా బాబు చుట్టాలు బాగా నచ్చారు ఎందుకనే చుట్టాలా మమ్మల్ని నిలిచి పెడతాం. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏదో చెప్పు, నువ్వేం చేద్దాం? ఏద్దాం అనకాయ మటన్. నువ్వు రాలేపోయినానికి రావాలి. 1:30కి వెళ్తావా తిన్నాక? కనుకేమైనా కనుకేమైంది? ఏ రాజు ఐస్ క్రీమ్ లేదా? దాదా తినిపిద్దాం దాన్ని కూడా.
దేనికోసం కావాలి యాక్షన్ మీకు? ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు నాకు. ఇక్కడ మొత్తం ఎంజాయ్ జరుగుతుంది జాతర. ఇప్పుడు జాతరలో మొత్తం మనం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. 5 ఏళ్ళకి ఒకసారి ఉంటది. 5 ఏళ్ళకి ఒకసారి మనం ఎంజాయ్ చేస్తున్నాం మనం బాగా. అలాంటప్పుడు మీరు ఎవరు లేకపోతే క్రియేట్ చేస్తారు కానీ సంథింగ్ దట్ వాట్ ఇస్ యు నో. That road is there. Dust. What do you mean? What about you? Yeah, these all people not good, man. That's why road the same to same. Yeah, after big problem. Yeah, you don't know? I know. Yeah, that's why I going to up. You going to down. Okay? How is it village? Yeah, village is good. Yeah, everything. Very good nature. Good culture. Why? Good culture. Yeah. So, village all is marriage, love marriages. Yeah. What about you? Marriage is good. Our love marriage is very very good. Because మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము, కైరి దేవయ్య వాళ్ళ ఇంటికి. ఇక్కడ గుడి దగ్గర ఇది చాలా పట్టణాలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇక్కడ వాతావరణం చాలా వెదరు బెటర్ గా చాలా మంచిగా ఉంది. అంటే పట్టణాల గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావు? పట్టణాల గురించి అంటే ఇది ఒక 5 years వచ్చే ఒక పండుగ లాంటి అన్నట్టు, పెద్ద ఫెస్టివల్. ఎగురుతుంది ఘోరంగా బండి. సో ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ చేసేదాకా అర్థం కాదు మనకు ఈ వీడియో ఎట్లుంటుందో. ఓకే, సో ఇవి ఎలా పట్టణాలు ముఖ్యంగా గౌన్లోలు చేసుకుంటారు. ఫస్ట్ చెప్పిన మాత్రం అంతా మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో ఇది వీడియో. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఆ అమ్మాయి చెప్పినట్టు చేసేసేది. సబ్స్క్రైబ్ టు మై విలేజ్ షో. షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కామెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఇంకా డప్పులు మోగుతున్నాయి కానీ ఏదో మర్చిపోతున్నా, ఏంటిది? సారీ ఫ్రెండ్స్, సైకిల్ మీద సైకిల్ అక్కడే మర్చిపోయినా, మళ్ళీ సైకిల్ తేవాలి.